ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ త్రయోదశి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తాయి. మరో ప్రత్యేకత గురు మౌఢ్యమి ప్రారంభం. ఇది శ్రావణ శుక్ల పౌర్ణమి వరకు ఉంటుంది. ఈ మౌఢ్యమి కాలంలో శుభకార్యాలు పనికిరావు. ఇక ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టినటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, మిథున క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభ్రైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో అనువైనటువంటి మార్పులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. ఈ రోజు గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు పనికి వస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆహ్లాద పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి కాబట్టి పరిష్కారాలకే అన్వేషించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి బలం ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కీలక బాధ్యతలు వహించగలుగుతారు. క్లిష్టమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. ఈ రోజు మిథున రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక లాభం చేకూరుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఊహించినటువంటి పరిణామాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే విస్మయాలను కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వేగవంతమైనటువంటి పరిణామాల ద్వారా ఉక్కిరిబిక్కిరి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రటి పుష్పాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు మటుమాయమవుతాయి. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు.
వృత్తి వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గురువారం సందర్భంగా ఎర్రటి పుష్పాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితుల ద్వారా సంతృప్తి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు కన్యా రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా ఏర్పడతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా వృద్ధి చేసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆనందకర సంఘటనలు క్రీడారంగం వారికి ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిలో ఏర్పడుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని తొలగించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ధనుసు రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ కార్యాల్లో పాల్గొంటారు. శుభ సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సమస్యలు జటిలమయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతల్ని వెనువెంటనే స్వీకరించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి.
నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఇతరుల ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. నూతన వ్యవహారాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. ఈ రోజు మీనరాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని చేమంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విదేశీ లబ్ధి చేకూరుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన భుజం నొప్పికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ఈ భుజం నొప్పి అయినటువంటి సమస్య చాలా వరకు 35-40 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందిని బాధించేటువంటి ఒక సమస్య ఇది. భుజంలో ఉండేటువంటి కండరాల్లో కానీ ఎముకల్లో కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి జాయింట్ అంటే ఆ కీళ్లలో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు భుజం నొప్పి అయినటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఈ సమస్య ఏంటంటే ఎక్కువగా ఈ డయాబెటీస్ అంటే మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళలో చాలా ఎక్కువగా కనపడేటువంటి సమస్య. ఈ భుజం నొప్పి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని తగ్గించుకోవడానికి వాత దోషాన్ని హరించేటువంటి కొన్ని మూలికల్ని కనుక మనం వాడుకోగలిగినట్టయితే నొప్పి తగ్గించుకోవడం తేలికవుతుంది. అలాగా ఈ భుజం నొప్పి తగ్గడానికి సహాయపడేటువంటి ఒక 3 మూలికల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి మూలిక దూలగొండి. తెలుగులో దూలగొండి అంటాం, దీని సంస్కృతంలో కపికచ్చు అంటారు. ఈ కపికచ్చు గింజలు అన్నమాట. ఆ గింజల్ని మనం ఔషధంగా వాడుకుంటాం. అయితే ఈ ఔషధంగా వాడుకునేటువంటి గింజల్ని యాజ్ ఇట్ ఈస్గా మనం వాడేసుకోకూడదు. ఆ గింజలు ముందుగా శుద్ధి చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే దూలగొండి గింజల్ని ఆ గింజలు బాగా మునిగేంత వరకు పాలు పోసి అంటే వీలైనంత వరకు ఆవు పాలు పోసి ఆ ఆవు పాలతోటి ఈ గింజల్ని కలిపి పొయ్యి మీద పెట్టి పాలు ఎగిరిపోయేంత వరకు దాన్ని సన్నటి మంట మీద కాచుకోవాలి. అలా కాచిన తర్వాత ఏంటంటే ఆ పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత ఆ గింజల్ని తీసి కడిగేసి ఎండబెట్టి ఆ తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా చేసినట్టయితే కనుక ఈ దూలగొండి గింజలు మనం ఔషధంగా వాడుకోవడానికి అనుకూలంగా తయారవుతాయి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శంకర భగవత్పాదులు షట్పది స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ అవినయమపనయ విష్ణో దమయ మనః 2 విషయాల గురించి ప్రార్థన చేశారు. చేసి శమయ విషయం మృగతృష్ణాం అంటారు. శమము అనేటటువంటి మాట ఇంద్రియ సంబంధము. అక్కడ ఉండేటటువంటి ఆ పాద నిర్మాణాన్ని బట్టి కూడా అది ఇంద్రియ సంబంధము అని మనకి వ్యక్తమవుతోంది. ఈ ఇంద్రియములు ఎప్పుడూ కూడా విషయ సుఖములను వాంఛించి బయటకి ప్రవర్తిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అది ఎటువంటిది అంటే మృగతృష్ణ వంటిది ఆ సుఖం. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం, ఇంద్రియములు అలా స్వేచ్ఛగా పరిగెత్తి ఎప్పుడూ విషయ సుఖములను అనుభవించాలనేటటువంటి దృష్టికోణం మారేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతున్నారు శంకరాచార్యుల వారు. మొట్టమొదట మనసుని నిగ్రహించడం గురించి మాట్లాడారు. మనసుని నిగ్రహించగలిగితే కలిగేటటువంటి ఫలితం దాంతి. ఇంద్రియములను నిగ్రహించగలిగితే వచ్చేటటువంటి ఫలితం శాంతి. అసలు ఆ శాంతి లేకుండా ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదు. అందుకే త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన అంటారు. ఆ శాంతము లేకపోతే సుఖమన్న మాటే లేదు. శాంతమే సమస్తమునకు కారణము.
అటువంటి శాంతి దేని వలన కలుగుతుంది అంటే శమము నుండి కలుగుతుంది. శమము అంటే ఇంద్రియములను నిగ్రహించుట అని అర్థం. ఇంద్రియములు అంటే ప్రధానంగా చెప్పబడవలసినటువంటివి జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 బయట ఉండేటటువంటి విషయాలకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని గ్రహిస్తాయి కనుక అవి జ్ఞానేంద్రియములు అని చెప్పబడతాయి. ఈ జ్ఞానేంద్రియములకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఇవి ఎప్పుడూ కూడా విషయ సుఖముల వెంట తిరుగుతూ ఉంటాయి. అంటే అది యుక్తమా అయుక్తమా, ధర్మమా అధర్మమా, శాస్త్ర విహితమా శాస్త్రము చేత దూష్యమా, దానితో సంబంధం ఏమి ఉండదు. అప్పటికి అది సంతోషాన్ని కల్పిస్తే చాలు, దాన్ని పట్టుకుని పరిగెడుతుంది ఇంద్రియం. ఏదో కంటితో చూసి సంతోషం పొందడం ఒకటే దానికి ధర్మం. అంతేకాని ఇది చూడొచ్చా ఇది చూడకూడదా దానికి ఏమి నిర్ణయం ఉండదు. అది మనసు సంకల్పంతో పైన బుద్ధి నిర్ణయం చేస్తాయి. ఇప్పుడు మనసుని నిగ్రహించడం సాధ్యం కాకపోతే ఇంద్రియములను అరికట్టడం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే ఆ ఇంద్రియములు మనిషిని పాడు చేసేస్తాయి. ఎందుకు చేతనంటే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అంటాడు. ఇంద్రియములు బహుబలిష్టములు. అంత బలవత్తరమైనటువంటిది లోకంలో ఇంకొకటి లేదు. అంత బలవత్తరమైనటువంటి ఇంద్రియములు కానీ వశపడ్డాయా వాడంత బలవంతుడు లేడు. ఆ ఇంద్రియములు ఎదురు తిరిగాయా అంతకన్నా గొప్ప శత్రువు ఉన్నవాడు లేడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రియములు ఒక్కొక్క ఇంద్రియము ఎంత శక్తిని పొంది ఉంటుంది అంటే మనకి ముకుందమాలలో కూడా చెప్తారు కులశేఖర ఆళ్వారు, ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్క జాతి నశించిపోతూ ఉంటుంది. ఉదాహరణకి కన్ను చూస్తుంది. చూసేటటువంటి లక్షణానికి ఆకర్షింపబడడం, దాన్ని విజ్ఞతతో విచారణ చెయ్యడం అనేటటువంటి లక్షణం లేకపోతే దీపపు పురుగుల యొక్క జాతి అంతా నశించిపోతోంది. బాగా ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి దీపపు పురుగు ఇది తినేటటువంటి వస్తువు అనుకుంటుంది. అనుకుని వెళ్ళి దాని మీద వాలుతుంది. వెంటనే రెక్కలు 2 కాలి ఊడి కింద పడిపోతుంది. బల్లి వచ్చి తినేస్తుంది. అక్కడే పెద్ద కుప్ప పడిపోతాయి. అలా రెక్కలు ఊడిపోయినటువంటి పురుగులు ఎన్నో కింద పడిపోతాయి. మళ్ళీ ఇంకొక దీపపు పురుగు వస్తున్నప్పుడు అయ్యో ఇన్ని దీపపు పురుగులు కింద పడిపోయాయి, ఇది తినే వస్తువు కాదు అని ఒక్కనాటికి ఆలోచించదు. దేనికదే ఇది తినవలసిన వస్తువు అనుకునే వెళ్ళి వాలుతుంటుంది, కాలిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. దేనివల్ల అంటే కంటి చేత ఆకర్షణ పొందేటటువంటి బలహీనత ఉన్నటువంటి దీపపు పురుగుల జాతి కేవలముగా ఆ బలహీనత చేత నశించిపోతుంది. అందుచేత కన్ను అంత బలవత్తరమైనటువంటి ఇంద్రియం. అలాగే నాలుక విశేషమైనటువంటి బలమున్నటువంటి ఇంద్రియం. అసలు మనకి అన్న సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది. అందులో ఒక మాట అంటారు, అహమన్నమన్నాదో అంటారు. ఈ శరీరానికి వేదాంతంలో అన్న వికారము అని పేరు. తిన్న అన్నమే వికారము చెంది శరీరంగా మారుతుంది అని. అన్నము అంటే 2 అర్థాలు. అన్నము అంటే కొంతకాలము మన చేత తినబడునది, కొంతకాలమైన తరువాత మనని తినునది అని అర్థం. ఎందుకంటే కొంతకాలం తిన్నది జీర్ణమై బలమిస్తుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత రసేంద్రియాన్ని నిగ్రహించలేకపోతే కేవలం నాలుక మీద రుచి కోసమని తినేయడం మొదలు పెడితే అదే వ్యాధిని పెంచి పోషించి శరీరం పడిపోవడానికి కారణమవుతుంది. అందుకే అన్నము అంటే మన చేత తినబడునది ఒక స్థాయి దాటిపోయిన తర్వాత అది మనని తినునది. అందుకే అన్నము అన్న మాటకి 2 అర్థాలు. రసేంద్రియములకు విశేషమైనటువంటి లౌల్యం ఉంటుంది. అది ఎంత లౌల్యం అంటే లోకంలో ఒక్క తీపిలో ఎన్ని రకాల తీపులు ఉంటాయి, ఎన్ని తీపితనాలో ఇన్ని రకాలైనటువంటి తీపిని అనుభవిస్తుంది. అనుభవించి తనకి రుచికరంగా ఉన్నటువంటి పదార్థాన్ని విశేషంగా అనుభవించి లోపలికి పంపేస్తూ ఉంటుంది.
కడుపులోంచి పరమేశ్వరుడు చెప్తుంటాడు, నాగము అన్న వాయువుగా పైకొస్తాడు త్రిణుపు రూపంలో. ఇక పంపవద్దు, జీర్ణమునకు కుదరదు, లోపల నిండిపోతోంది కడుపని. అయినా సరే నాలుకకి రుచిగా ఉందని లోపలికి విడిచిపెడతాడు. విడిచిపెడితే కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు బాగా నిండిపోయింది అనుకోండి, ఇక కనురెప్ప పడిపోతుంది, ఇక ఏం చేయలేడు. ఇంకా ఉపాసన ఏమిటి? ఇంకా దేని కొరకు కూర్చోగలడు, దేని కొరకు కూర్చోలేడు, ఆ మత్తులో ఊగిపోతూ ఉంటాడు. అందుకే కనురెప్ప పడిపోకుండా బుద్ధి ఎప్పుడూ కూడా గ్రహణ శక్తితో నిలబడాలి అంటే ఎంత పదార్థమును స్వీకరించాలో, ఎటువంటి పదార్థమును స్వీకరించాలో అటువంటి పదార్థాన్ని స్వీకరించాలి తప్ప లౌల్యంతో నాలికకు రుచి కోసం స్వీకరించకూడదు. నాలుక మీద రుచి కొరకు పదార్థాన్ని తినేటటువంటి అలవాటు ఉన్న కారణం చేత ఒక జాతి నశించిపోతుంది. చేపకి లౌల్యం, అందుకే రసేంద్రియ లౌల్యానికి చేపని చెప్తారు. చేప కడుపు నిండా ఉన్నా సరే ఎరని ఒక్కసారి రుచి చూడాలి అనుకుంటుంది. అందుకే సూదిని ఉంచి దానికి వానపాము ముక్కనకు దాన్ని తొడిగి లోపలికి వదిలిపెడతాడు చేపని పట్టుకునేవాడు. వదిలిపెడితే వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్నా కూడా ఒక్కసారి ఈ వానపాము ముక్కని ఎర్రని రుచి చూద్దామని చెప్పి నోట్లో పెట్టుకుని ఇలా నొక్కుతుంది చప్పరించడానికి. ఆ లోపల సూది ఉందని దాని కంఠంలో గుచ్చుకుపోతుంది, గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైన ఉన్న పేకబెత్తం ముక్క కదులుతుంది. ఆ చేపని పట్టుకునేవాడు ఎప్పుడైతే పైనున్న పేకబెత్తం ముక్క కదిలిందో కింద ఉన్నటువంటి ఎర్రని చేప పట్టుకుందని గుర్తు. ఇలా అంటాడు. ఆ తాడుతో పాటుగా ఎర్రని పట్టుకున్న నోటిని విడిపించుకోలేక అంత బలంగా ఇంకా గుచ్చుకోవడం వల్ల బాధపడుతూ ఆ చేప వచ్చి నేల మీద పడుతుంది. దాని నోట్లోంచి విడిపించి పుట్టలో పడేస్తాడు. ఏ నాలుక అనబడేటటువంటి ఇంద్రియానికి వశపడిందో ఆ చేప ఇతరులకు ఆహారంగా మారిపోతుంటుంది. చేపల జాతి అంతా దేనికి నశించిపోతోంది అంటే కేవలము రసేంద్రియ లౌల్యానికి నశించిపోతుంది. చెవి యొక్క లౌల్యమునకు నశించిపోయేటటువంటి జాతి లేడికి ఒక దుర్లక్షణం. దానికి ఎక్కడైనా పాట వినపడితే మహాసంతోషం. దానికి ఏదో పెద్ద శాస్త్రీయ సంగీతం వచ్చిన వాళ్ళు పాడక్కర్లేదు. వేటగాడు వల వేసి చెట్టు మీదకి ఎక్కి పెద్ద పాట పాడతాడు. గట్టిగా పాట పాడితే గడ్డి తింటున్న ఆ లేడీ తల ఎత్తి చెవులు రిక్కించి వింటుంది. ఎటువైపు నుంచి పాట వినపడుతోందో తలెత్తి అటు చూస్తూ పరిగెడుతుంది. పరిగెత్తడంలో వలలో చిక్కుకుని ముందుకు పడిపోతుంది. పడిపోగానే దాని వేగాన్ని నియంత్రించడానికి వేటగాడు పక్కనే పుంచి ఉంటాడు. గబగబా దిగొచ్చి బడితికర్ర పట్టుకుని దాని కాళ్ళ మీద కొట్టి కాళ్ళు విరిచేస్తాడు. ఇక పరిగెత్తలేదు, దొరికిపోతుంది. ఆ పాట అనబడేటటువంటి లౌల్యమునకు వశపడిపోయినటువంటి లేడీ జాతి అంతా నశించిపోతుంది. స్పర్శ సుఖం, ముట్టుకుంటే సంతోషం. అది తిక్కన గారు విరాటపర్వంలో కూడా వర్ణిస్తారు. గంబంబు వేయుచు వెటపాటవాడు మలయునెంతంత చేరువ బలయునింతి తన్ను చూడమికెంతయు తల్లడిల్లు అని, చూచునత్తన్వి బొరి కీచకుండు అని. ఏనుక్కి ఈ స్పర్శ సుఖ బలహీనత. ఒకసారి తనకన్నా భిన్నమైనటువంటి లింగమున్నటువంటి ప్రాణిని ముట్టుకోవడం అంటే దానికి సంతోషం. అందుకే ఏనుగుని పట్టుకోవాలి అంటే ఏం చేస్తారంటే దాని బలం ముందు ఎవరు నిలబడలేరు. శాకాహారం తిని అంత బలాన్ని సంపాదించుకున్న ప్రాణి ఏనుగే. శాకాహారాన్ని తిని అంత పెద్ద శరీరాన్ని పొందిన ప్రాణి ఏనుగే. శాకాహారం తిని ఎంత బుద్ధిని పొందిన ప్రాణి ఏనుగే. శాకాహారం ఎంత గొప్పదో నిరూపించిన ప్రాణి ఏనుగు. అటువంటి ఏనుగు పట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే ఏం చేస్తారంటే ఓ పెద్ద గొయ్యి తవ్వి దాని మీద పుచ్చుకర్రలు పరుస్తారు. ఏనుగు రాగానే పడిపోతే ఇబ్బంది కదా, ఓ కాలెట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని ఏనుగు నడవడానికి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు. ఒక మగ ఏనుగు తిరుగుతోంది అడవిలో, చాలా పెద్ద ఏనుగు, దాన్ని పట్టుకోవాలనుకున్నారనుకుంటే ఆడ ఏనుగు బొమ్మ పెడతారు. ఆ ఏనుగు కొత్త ఆడ ఏనుగు బొమ్మ చూసి అక్కడికి వస్తుంది. వచ్చి అక్కడ దాకా వచ్చిన తర్వాత పుచ్చుకర్రలు పెడతారు. పెట్టి ఏనుగు బొమ్మ పెడతారు. గబ్బ 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 తమకంతో వచ్చి దాని తొండంతో పట్టుకోబోతుంది. అంతే, దాని బరువుకి కర్రలు విరిగి గోతులో పడిపోతుంది. ఇక ఆ పైన కొన్నాళ్ళు దానికి ఏ విధమైన ఆహారం ఇవ్వరు, నీళ్ళు ఇవ్వరు.
బలహీనపడిపోతుంది. దాని యొక్క అత్యంత మర్మము కలిగినటువంటి శరీరంలో ఉన్నటువంటి అంగం ఏది అంటే మస్తిష్కం. దాన్ని అంకుశం తీసుకొచ్చి పొడిస్తే ఆ బాధ తట్టుకోలేక అంకుశం చూసినా మావటి చూసినా ఇక వశపడిపోతుంది, భయం దానికి. అందుకే చూడండి, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏనుగు కాళ్ల ముందు అంకుశం పెట్టి వదిలేస్తారు. కాలు ఎత్తుతుంది కానీ వెనక్కి ఊపుతుంది తప్ప అంకుశం దాటదు, భయం దానికి. ఇంత ఏనుగు స్పర్శ సుఖానికి వశపడి నశించిపోయింది. ఏనుగుల జాతి అంతా పాడవుతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భగవత్ సంబంధము ఆనందము, విషయ సంబంధము సుఖము. అందుకే కొంతసేపే తర్వాత పదార్థం అంతే. ఈ భుజం నొప్పి ఉన్నప్పుడు అంటే ఆ చేసేటువంటి పనులు అవన్నీ కూడా భుజం మీద ఎక్కువ భారం పడేలాగా లేకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగని భుజంలో ఉండేటువంటి కదలికలు అసలే లేకుండా చేసినట్టయితే కూడా భుజం బాగా బిగిసిపోయి ఆ కదలికలు అంటే ఆ జాయింట్ని కదిలించలేని స్థితి వస్తూ ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుని, అంటే ఎంతవరకు నొప్పి లేకుండా ఉంటుందో అంతవరకు భుజంలో ఉండేటువంటి కండరాల్ని ఎముకల్ని కాస్త కదిలిస్తూ, అంటే భుజాన్ని గుండ్రంగా కదిలిస్తూ, చేతులు కాస్త పైకెత్తుతూ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అలాగే మనం ఇందాక ఔషధం గురించి మాట్లాడుకుంటూ మొదటి మూలిక గురించి చెప్పుకున్నాం కదా, ఆ తర్వాత 2 మూలికలు ఏమేంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధ వాతాహారంగా పనిచేసి నొప్పిని తగ్గిస్తుంది. అలాగే భుజంలో ఉండేటువంటి డ్యామేజ్ అయినటువంటి కణాలు పోయి మంచి కణాలు రావడానికి కూడా అశ్వగంధ బాగా తోడ్పడుతుంది. అశ్వగంధ వేర్లని చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. ఈ ఔషధంలో కావాల్సినటువంటి ఆఖరి మూలిక బల. ఈ బలా వేర్లు కూడా అంటే వాత దోషాన్ని తగ్గిస్తాయి. అలాగే భుజంలో అయినటువంటి డ్యామేజ్ని తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. బలా వేర్లను కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. మొత్తం దూలగొండి, అశ్వగంధ, బల ఈ 3 చూర్ణాలని సమాన భాగాలుగా తీసుకుని వాటన్నింటిని కలిపి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే దాదాపుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కొంచెం గోరువెచ్చటి నీటితో తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక భుజం నొప్పిని తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు, వాటి ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. మానవుడి మెదడు యొక్క కుడి భాగం స్వప్నంలో ఉన్నటువంటి ఆలోచనల్ని, భావాల్ని విశ్లేషిస్తుందని ప్రముఖ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలియజేశాడు. అదేవిధంగా భవిష్యత్తును సూచించే కళలు రావాలంటే మానవులు నిద్రించే సమయంలో కుడివైపుకు తిరిగి నిద్రించాలని కూడా మనకి ప్రముఖ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలియజేశాడు. కళలో కొన్ని ప్రత్యేకమైనటువంటి దృశ్యాలు మనకు కనిపించినట్లయితే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ధనపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎవరికైనా సరే కళలో నీలం రంగులో ఉన్నటువంటి ఆకాశం గనక కనిపించినట్లయితే అతి త్వరలో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని దానికి సంకేతంగా భావించాలి. అదేవిధంగా సమస్త శత్రు సంబంధమైనటువంటి బాధలను తొలగింపజేసుకోవటానికి, నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందటానికి, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఊహించని రీతిలో ప్రమోషన్లను పొంది ఆనందకరమైన జీవితాన్ని గడపటానికి మీకు కలలో నీలం రంగులో ఉన్నటువంటి ఆకాశం కనిపించినట్లయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా కలలో ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆకాశం అంటే సూర్యాస్తమయ సమయంలో ఉన్నటువంటి ఆకాశం గనక కనిపించినట్లయితే అతి త్వరలో మీకు మంచి దశ రాబోతున్నది. ఇతరుల నుంచి మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించబడి ఆనందకరమైన జీవితానికి అది సంకేతంగా భావించాలని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అలాగే వివాహిత స్త్రీకి కలలో సూర్యోదయం కనిపించినట్లయితే అతి త్వరలో మంచి తేజస్సుతో ఒక పుత్రుడు ఉదయించబోతున్నాడని దానికి సంకేతంగా భావించాలని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. ఏ స్త్రీకైనా సరే కలలో సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం కానీ కనిపించినట్లయితే మంచి ఆరోగ్యం, మేధస్సు కలిగినటువంటి కుమారుడు జన్మిస్తాడని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. స్వప్నంలో ఎవరికైనా సరే
పూర్ణ చంద్రుడు కనిపించినట్లయితే జీవితం అంతా కూడా సుఖంగా ఉంటుంది. చంద్ర కిరణాలు పడే ప్రాంతంలో మీరు ఉన్నట్లుగా స్వప్నంలో మీకు కనిపించినట్లయితే మీకు జీవితంలో అనుకోకుండా సంభవించే ప్రమాదాలన్నీ తప్పిపోతాయని, సంఘంలో ఊహించని విధంగా కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలుగుతాయని, చంద్రుడి యొక్క కిరణాలు మన శరీరం మీద పడినట్లుగా కలలో కనిపిస్తే దాన్ని అత్యుత్తమమైనటువంటి కలగా భావించాలని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు స్వప్నంలో ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాలు కనిపించినట్లయితే మీకు ఆకస్మిక అదృష్టం కలిసి వస్తుందని, ఉద్యోగంలో ఊహించని రీతిలో ప్రమోషన్లు కలుగుతాయని కూడా కలల సిద్ధాంతం తెలియజేస్తోంది. స్వప్నంలో మీకు ఇంద్రధనుస్సు కనిపించినట్లయితే ఏదైనా కష్టతరమైనటువంటి కార్యాన్ని మీరు సాధించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో అతి త్వరలో ఆ కార్యాల్లో విజయం సాధిస్తారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కనుక క్లిష్టతరమైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో, కష్టతరమైనటువంటి లక్ష్యాలను ముందుంచుకొని మీరు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో స్వప్నంలో మీకు ఇంద్రధనుస్సు కనిపించినట్లయితే అతి త్వరగా మీకు అఖండమైన విజయం కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీకు స్వప్నంలో గాలిలో ఎగురుతున్నటువంటి గాలిపటం కనుక కనిపించినట్లయితే దాని ద్వారా కూడా జీవితంలో ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో అద్భుతమైనటువంటి విజయాలను సాధించడానికి ఆస్కారం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. మీకు కలలో ఇంద్రధనుస్సు తూర్పు దిక్కులో కనుక కనిపించినట్లయితే సంపద పరంగా చక్కటి ప్రయోజనం కలుగుతుందని, వృత్తిరీత్యా మీరు అభివృద్ధిని సాధిస్తారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అదేవిధంగా కలలో మీకు ఇంద్రధనుస్సు పశ్చిమ దిక్కులో కనిపించినట్లయితే ఎదురు చూడని విధంగా పెద్దల నుండి ఆస్తిపాస్తులు మీకు కలుగుతాయని, దాని ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చని కూడా స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అదేవిధంగా స్థిరంగా ఉన్నటువంటి గ్లోబు కనుక మీకు కలలో కనిపించినట్లయితే మీ జీవితం మీద మీకు చక్కటి నియంత్రణ ఉందని, ఆ నియంత్రణ ద్వారా జీవితంలో అన్ని కార్యాలలో విజయాన్ని సాధిస్తారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. ఇంకా కళలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు, వాటి ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ప్రధానంగా జాతకం చూడగానే కుజదోషం ఉన్నది, కుజదోషము అనే పదాన్ని మనం అనేక విధాలుగా వింటూ ఉంటాం. వివాహం చేయాలి అని అనంగానే జాతక చక్ర పరిశీలనలో, వివాహ పంతనంలో ముందుగా పరిశీలించడానికి గుర్తొచ్చేటటువంటి అంశం కుజదోషం. ఈ కుజదోష చర్చ చాలా కీలకమైంది. 9 గ్రహాలుంటే రవిదోషం, చంద్రదోషం, బుధదోషం అని అనకుండా కుజదోషం అనే వ్యవహరిస్తూ ఉంటాం. కుజుడు మాత్రమే ప్రత్యేకంగా దోషాన్ని ఇస్తున్నాడు. ఆ కుజదోషం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అసలు కుజదోషం ఉన్నదా లేదా, అసలు కుజదోషాన్ని పరిగణనలోకి తీసుకోవాలా తీసుకోవసరం లేదా, శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, దీని మీద మనం విశేషమైనటువంటి చర్చని కొనసాగిద్దాం. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. శ్రీ అంగారకాయ నమః. కౌ పృథివ్యాం జాతః కుజః. భూమి యొక్క పుత్రుడు కుజుడు అని అర్థం. అంగాని ఆరయతి పీడయతీతివా కుజః. శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని కూడా పీడించువాడు, బాధించువాడు అని అర్థం. ఆయనకు 2 పేర్లు ఉన్నాయి, కుజుడు, అంగారకుడు అని. విశేషమైనటువంటి నామాలు ఈ 2. ఇక భౌమః, సార్వభౌమః, శక్తి ఇలాంటివన్నీ కూడా ఆయనకి పర్యాయ పదాలుగా ఉపయోగించబడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ప్రధానంగా అగస్త్య సంహిత, నారద సంహిత అనే గ్రంథాలు సంహితా భాగంలో కుజదోషపు యొక్క చర్చ ఎక్కువగా చేసినాయి. జాతక గ్రంథాలుగా, హోరా గ్రంథాలుగా కనపడుతున్నటువంటి వాటిల్లో కుజ ప్రసక్తి సామాన్యంగా ఉంటుంది. సాధారణ గ్రంథాల్లో కుజుడు యొక్క ప్రసక్తి కుజదోషము అనేటటువంటి పేరుతో ఎక్కడా కనపడని పరిస్థితి ఉన్నందువల్ల లోకంలో కుజదోషం పైన మిశ్రమమైనటువంటి భావాలు, మిశ్రమ ఫలితాలున్నాయి. జాతక గ్రంథాల్లో ప్రత్యేకంగా కుజదోషం అనేది ఎక్కడా కనపడదు. కానీ 98 అధ్యాయాలు కలిగినటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రంలో స్త్రీ జాతకాధ్యాయంలో పతి ఘాతుక యోగము అనే పేరుతో
కుజదోషాన్ని వివరించారు. జ్యోతిషం అంటే ఊహాజ్ఞానంగా మారిపోతున్నటువంటి కాలంలో క్రీస్తు పూర్వం 4000 శతాబ్దంలో నారద సంహిత గ్రంథంలో లభించినటువంటి అంశాలు కుజదోషాన్ని విశేషంగా వర్ణించాయి. కుజుడంటే చాలా ప్రమాదకరమైన గ్రహంగా నారద సంహిత చెప్పింది. అగస్త్య సంహిత అయితే ఇంకా దాన్ని మరింతగా విశ్లేషించింది. పరాశర సంహితలో కూడా చెప్పి ఉండొచ్చు, కానీ అది ఇప్పుడు అలభ్యంగా ఉన్నది, దొరకట్లేదు. సంహితా గ్రంథాన్ని చదివితే ఏ విధమైన ఫలితాలు వస్తాయో సుస్పష్టంగా తెలుస్తుంది. సంహితా గ్రంథంలోంచి కొద్ది భాగాన్ని తీసుకొని విడిగా పుస్తకం తయారు చేస్తే అదే జాతక గ్రంథం అవుతుంది. అది సముద్రం లాంటిది. సంహిత అంటే సముద్రం, అనేక అంశాలు కలిసి ఉంటాయి. సంహితలు సమ్యక్ సుహితం, సంహిత మంచి హితమును చెప్పేటటువంటి అంశాలు. కలెక్టివ్ సైన్స్ అంటాం. అందరి గురించి అవుతుంది, మనిషి గురించి అవుతుంది, రోజు గురించి చెబుతుంది, స్థలం గురించి చెబుతుంది, ప్రదేశం గురించి అవుతుంది, వాస్తు గురించి అవుతుంది, ధ్యానం గురించి అవుతుంది, జపం గురించి అవుతుంది. మనకేదైనా సరే జపం తెలియాలి, ధ్యానం తెలియాలి, మంత్రం తెలియాలి అంటే సంహితా గ్రంథాలే చదవాలి. శాస్త్రాన్ని మధిస్తే దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ సంహితాంశాలు పరిశీలన చేస్తే కుజదోషం చాలా కీలకమైంది. ప్రధానంగా స్త్రీకి సంబంధించింది కుజదోషం. కుజదోష నివారణార్థమై పురుషుడు జాతకంలో కూడా కుజదోషం ఉండాలి అని శాస్త్రం నొక్కి వక్కాణిస్తుంది. పురుషుడికి సంబంధించింది కాదు కుజదోషం, స్త్రీకి సంబంధించింది. రజోదర్శన కారకుడు కుజచంద్రులు కాబట్టి ఆ స్త్రీ సంతానవతి, సౌభాగ్యవతి, సుమంగళిగా ఉండాలి అంటే కుజదోషం ఉండరాదు. కుజదోషం కనుక ఉంటే తన జీవిత భాగస్వామి జాతకంలో కూడా కుజదోషం ఉండాలి అని, ఆ కుజదోషము తన భార్య జాతకంలో ఉన్న కుజదోషాన్ని తట్టుకొని శాంతింపజేస్తుంది. వజ్రం వజ్రేణ భిద్యతే, ఉష్ణం ఉష్ణైన శీతలం అనేటటువంటి మొదలైన అంశాలని నారద సంహిత అనే గ్రంథంలో సుస్పష్టంగా తెలియజేశారు. మరిన్ని అంశాలని రేపటి శుభమస్తు కార్యక్రమంలో చర్చిద్దాం. ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని ఇప్పుడు పరిశీలన చేద్దాం. దృఢమైన శరీర కండరాలు పొందడానికి ఉపకరించే వీరభద్రాసనం ఆచరణా విధానం. మన శరీరంలో ముఖ్యమైన కండరాల సంఖ్య 707. వీటిలో 70 కండరాలు ముఖ్యమైనవి. ఈ 70 కండరాల్లో 3 ముఖ్యమైనవి. అవి సూర్య, చంద్ర, సుషుమ్న నాడులు. మన శరీర ఆకృతి, ఆరోగ్యం, సౌష్ఠవం శారీరక కండరాలపై ఆధారపడి ఉంటుంది. శారీరక కండరాలు పటుత్వంతో ఉండటం వల్ల వయసు మీద పడినా ఆ ఛాయలు వ్యక్తులలో అంతగా కనిపించవు. శారీరక కండరాలు దృఢంగా ఉండడానికి ఆసనాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. వీటిలో వీరభద్రాసనం ఒకటి. నేలపై నిల్చుని కుడికాలిని కుడిపక్కకు చాపాలి. మరో కాలు ఎల్లాకారంలో చాపాలి. 2 చేతుల్ని సమాంతరంగా చాపాలి. దృష్టిని ముందుకు సారించాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల శారీరక కండరాలు బలోపేతమవుతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో స్వచ్ఛమైనటువంటి గాలి ఎక్కడైతే ప్రసరించబడుతుందో ఆ గృహం పరమపావన నిలయంగా మారుతుంది అని. అంటే ప్రతి ఇంట్లో కూడాను స్వచ్ఛమైన వాతావరణం కావాలి. అందుచేతనే మనకి పడక గదిలో కూడాను పడుకునేటువంటి విధి విధానంలో కూడాను చాలా సూత్రప్రాయంగా చెప్పారు. యమస్థానం కదండి దక్షిణం వైపు తలబెట్టుకోమని మరి చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి చాలామందికి భావన కలుగుతూ ఉంటుంది. అయితే తల పెట్టుకునేది దక్షిణ దిశ యమస్థానమైన, నిద్ర నుంచి లేవగానే కుబేర స్థానమైనటువంటి ఉత్తరం వైపుకు నడవాలి. అందుకోసమే అలా పడుకోమన్నారు. దానివల్ల లక్ష్మీ ఆగమన సిద్ధి అనేటువంటిది కలుగుతుందియ్యా అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా నిద్రపోయే ముందు కుబేర స్థానమైనటువంటి ఉత్తరాన్ని చూస్తూ నిద్రపోతాం కాబట్టి మేలుకొన్నప్పుడు కూడా కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రలేస్తాం కాబట్టి
ఈ యొక్క పద్ధతిని వాస్తు ఆమోదించినది అని చెప్పేసి చెప్పచ్చు. అయస్కాంత క్షేత్ర ప్రభావం మన మీద నిరంతరం కూడాను ప్రసరిస్తూనే ఉంటుంది కాబట్టి దిక్సూచి కూడా అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్లనే నిరంతరం ఉత్తర దిక్కునే సూచిస్తుంది. మీరు దిక్సూచి చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కునే అది సూచిస్తూ ఉంటుంది. ఉత్తర దిక్కుకు తల చేసి పడుకోవటం వలన అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనైన మన రక్త ప్రసరణలో వచ్చే మార్పుల వలన సరిగా నిద్ర పట్టదు. అందుకే ఉత్తర దిశగా తలగడ పెట్టి నిద్రపోకండి అని చెప్పేసి చెప్పటం వెనకాల దాగిన పరమార్థ రహస్యం ఇది. అలాగే నిత్యం పడుకోవటం వలన కొంతకాలానికి నిద్రలేమి కూడా వస్తుంది. ఉత్తర దిశలో గనక పడుకున్నట్లయితే అసలు నిద్రే పట్టదు, ఆరోగ్యం కూడాను చెడిపోతుంది. అక్కడ నుంచి అనేకవంతమైనటువంటి సమస్యలు మొదలయ్యేటువంటి ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి దక్షిణ తలాపి నిద్రకు వాస్తులో ప్రథమ స్థానాన్ని ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యవంతమైనటువంటి జీవనానికి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాతావరణం, పరిశుభ్రవంతమైనటువంటి పరిసరాలు చాలా అవసరం. కాబట్టి దానికి అనుగుణంగా మీ కలల సాకారమైనటువంటి ఇంటిని అందంగా చక్కగా దిద్దుకోవడంలోనే ఉంది. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచర్కు నప్పేలా మీ ఇంటి గోడల రంగు కూడా ఉంటే చాలా మంచిది. ఫర్నిచర్ లైట్ కలర్లో ఉంటే గోడల రంగు కూడా కొంచెం డార్క్ కలర్లో ఉండాలి. అప్పుడే చూడటానికి అందంగా ఉంటుంది. గుమ్మాలకు, కిటికీలకు, గోడల రంగుకు కాంట్రాస్ట్ కలర్లో ఉన్న పరదాలను వేయాలి. మీ ఇంటి గోడలకు ముదురు రంగు ఉంటే లైట్ కలర్ కర్టెన్స్ వాడటం చాలా శ్రేయోదాయకం. మీ ఫర్నిచర్కు ఉన్న రంగు పోయి పాతగా అయితే గోడల రంగుకు, కర్టెన్స్కు మ్యాచ్ అయ్యేలా తిరిగి పెయింట్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ అందంగా ఇంటిని అమర్చుకోవడంతో పాటుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకోవాలి గృహంలో. వాస్తుశాస్త్రరీత్యా కూడాను కళకళలాడేటువంటి గృహం సౌభాగ్యానికి నిలయం అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఈ యొక్క రంగుల విషయంలో కూడాను చాలా జాగరూకత వహించి గనక ప్రవర్తించినట్లయితే గృహబలం మరింతగా విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ ఇంట్లో ఉండేటువంటి టీపాయ్ కానివ్వండి, టేబుల్ కానివ్వండి, స్టూల్స్ కానివ్వండి, క్యాలెండర్లు కానివ్వండి, కంప్యూటర్లకు ఉండేటువంటి మంచి మంచి సీనరీస్ ఫోటోలు కాపీలను ప్రింట్ తీసుకొని అంటిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ మనం గ్రహించాల్సిందేంటి, అక్కడ అందంగా అమర్చినటువంటి ఆ సామాన్లకు, టీపాయ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిపైన అమర్చేటువంటివి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా అమర్చుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో కమ్మని రుచికరమైనటువంటి ఘుమఘుమలు వెదజల్లే మీ వంటగది ఇంటికి గుండె లాంటిది అని చెప్పేసి మాత్రం మరవకండి. వంటగదికి మధురమైనటువంటి రంగులు చక్కగా వేయించండి. లైటింగ్ ఎక్కువగా ఉండేలా వంటగదిలో చూసుకోండి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ధనమూలం ఇదం జగత్ అన్నారు కదా. ఆకస్మిక ధన ప్రాప్తి కోసం పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. సహసిద్ధంగా అదృష్టం అనేటువంటిది కంటికి కనిపించదు. లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు గనక ఉన్నట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? విష్ణు వక్షస్థల స్థిత అయిన మహా అన్నారు. కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి కూడా వస్తుంది. అందుకని అనంత పద్మనాభ స్వామి వారిని మీ ఇంట్లో కొలవాలి. ఆ స్వామివారికి చక్కగా పూజలు చేయాలి, నైవేద్యాలు సమర్పించాలి. అనంతానంత స్వరూపాయ నమః అని చెప్పేసి అనుకుంటూ స్వామిని గనక
చక్కగా కనుక అర్చన చేసినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి యోగకారక అని చెప్పేసి శాస్త్రం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి. శారీరక కండరాలు దృఢంగా ఉండటానికి విహస్త ఉత్థాన పశ్చిమోత్తాసనం బాగా ఉపకరిస్తుంది. శారీరక కండరాలు సౌష్ఠవంతంగా ఉండటం వల్ల శారీరక రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. శారీరకంగా చైతన్యవంతంగా ఉండవచ్చు. త్వరగా అలసట, నీరసం వచ్చే అవకాశం ఉండదు. ఎంత శ్రమ చేసినా శరీరం అలసిపోకుండా ఉండటానికి శారీరక కండరాలు బలంగా ఉండాలి. ఇందుకు విహస్త పశ్చిమోత్తాసనం చక్కగా ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని 2 కాళ్లను చాపాలి. ఈ స్థితిలో ముందుకు వంగి 2 కాళ్ల మధ్యన తలను ఉంచాలి. 2 చేతుల్ని పైకి ఎత్తి కొక్కెంలా ఓ చేతిని మరో చేత్తో పట్టుకోవాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసనాన్ని నియమబద్ధంగా సాధన చేయటం వల్ల శారీరక కండరాలన్నీ పటిష్టంగా ఉంటాయి.